ఒక యువకుడి అంతిమయాత్రలో వరంగల్ ఎస్పీ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, సమాజం ఎటుపోతుంది, ఏం జరుగుతుంది, నిజం చెప్పండి, మీలో ఒక్కడని ఇక్కడ తాగుంటూ వచ్చారా? చనిపోయింది మీ ఫ్రెండే కదా, మీ అన్నదమ్ముడే బ్రదరే కదా. అతను చావుదారని ఎంతమంది మారుతున్నారు? మందు తాగి డ్రగ్స్కి అలవాటు పడి బైక్ పైన స్పీడ్ వచ్చి యాక్సిడెంట్ అయి చనిపోతే మీ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్పాలా అని చెప్తూ, ఇంతకుముందే ఈ విషయం గురించి మనం ఒకసారి ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. యువత డ్రగ్స్కు బానిస అవుతుంది, సోషల్ మీడియాకు బానిస అవుతుందని. మంచి చదువుకొని తల్లిదండ్రులకు పేరు తేవాల్సిన యువకులు డ్రగ్స్కు, మందుకు బానిసలై కాయకష్టం చేసి కూలీ చేసిన తల్లిదండ్రులను పోషించాల్సిన పిల్లలు తల్లిదండ్రులకి భారం అయిపోతుంటే, యాక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోయి అవయవాలు కోల్పోయి తల్లిదండ్రులకు భారం అవుతుంటే ఏం జరుగుతుంది సమాజంలో? మనం మనుషులమేనా, రాక్షసులమా? మన గుండెలు కావా, బండలా? అవి కరగవా? ఒక తప్పు జరిగినప్పుడు, ఇలాంటిది జరిగినప్పుడు ఎంతమందిలో మార్పు రావాలి? ఆ మార్పు ఎవరిలో వస్తుంది? ఒక్కసారి యువకులారా ఆలోచించండి. చావుకు దావుడే, పెళ్ళికి దాగుడే, బ్రతుకు దావుడే, పుట్టిన దాగుడే. దానివల్ల ఏమొస్తుంది? కోపంలో ఏం చేస్తుండో, తాగిన మైకంలో వాడు ఏం చేస్తుండో తెలియని పరిస్థితి. మొన్న నిజామాబాద్లో గంజాయికి అలవాటు పడిన కొడుకును తండ్రి నరికేసిన పరిస్థితి. ఎందుకు జరుగుతుంది సమాజంలో ఇలాంటి? చదువుకొని పేరు తెస్తారనుకున్న తల్లిదండ్రులను నట్టేట మీరు ముంచుతుంటే మీలో మార్పు రాదా? ఇలాంటి పరిస్థితి ఇంకో తల్లిదండ్రికి రావద్దు కదా. ఆ తల్లి చెప్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. మళ్ళీ యువకులారా ఒక్కసారి ఆలోచించండి. అధికారులు కూడా ఇలాంటి కౌన్సిలింగ్ ఇస్తే కొంతమంది అన్న మారుతారని చెప్పి నా యొక్క అభిప్రాయం. జై హింద్.